సడన్గా ఎందుకో ఇంజన్ చెక్ లైట్ అయితే ఆన్ అవుతుందంట. అదొకసారి ఇప్పుడు అడగాలి ఏంటనేది. పాడైనా పాడకపోయినా ఇంకా అంతే మార్చేస్తారు. ఎస్టిమేషన్ ఎంత? నాకైతే మంచిగా స్పీడ్ కొట్టాలని ఉంది. వా ఫుల్ అదిరిపోయింది అసలు. ఏంటి సడన్గా హిమాలయన్ నుండి స్కూటీకి వచ్చాడు అని అనుకుంటున్నారా? ఏం లేదు, ఇవాళ డాడీ స్కూటీని ఇప్పుడైతే కురంపాలెం తీసుకెళ్తున్నాను హోండా షోరూమ్కి. అక్కడికి తీసుకెళ్ళి సర్వీస్కి ఇవ్వాలన్నమాట. సర్వీస్ డ్యూ ఉంది. ఇది యాక్చువల్గా మేము జనవరి 20కి తీసుకున్నాం. ఇది సెకండ్ సర్వీస్ అనమాట. ఫస్ట్ సర్వీస్ 500 to 1000 మధ్యలో అయ్యింది. ఇది ఇప్పుడు 4500 అవుతుందన్నమాట. 6 months కానీ లేదా 5000 లోపు కానీ ఇవ్వాలి సర్వీస్కి అయితే. సెకండ్ సర్వీస్ దీనికి ఏంటంటే ఎల్ఈడి రాదు, జస్ట్ నార్మల్ లైట్ వస్తుంది అనమాట, ఎల్లో లైట్. ఎల్ఈడి కావాలంటే ఇంకొక 2000 ఎక్స్ట్రా అనమాట. మేము యాక్చువల్గా ఇది తీసుకుంది ఎందుకంటే మనకి దగ్గరలోనే సర్వీస్ సెంటర్ కూడా ఉంది అని చెప్పి ఇంక ఇది తీసుకున్నాము. యాక్టివా ఇది బాగానే ఉంది, నాకు ఎక్కడ కూడా అంత ప్రాబ్లమ్స్ అయితే ఏం కనిపించలేదు. కానీ మా డాడీ చెప్తున్నారు ఇద్దరు వెళ్తున్నప్పుడు బాగా స్పీడ్ వెళ్తున్నప్పుడు 60-80 అలా దాటినప్పుడు సడన్గా ఎందుకో ఇంజన్ చెక్ లైట్ అయితే ఆన్ అవుతుందంట. అదొకసారి ఇప్పుడు అడగాలి ఏంటనేది. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెనకాల పెట్రోల్ ఉంటుంది కదా ఫ్యూయల్ది, దీనికి ఫ్యూయల్ది సెపరేట్గా ఇస్తాడనమాట. అంటే ఈ 23 మోడల్ నుండి సెపరేట్గా బ్యాక్ సైడ్ ఇచ్చాడు. ఏమంటారు పాట్ హోల్స్లో వాటిలో దిగినప్పుడు సౌండ్ వస్తుంది. దానికి ఏంటనేది చూడాలి. వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా డీటెయిల్స్ కనుక్కుంటాను. ఫస్ట్ సర్వీస్లో మనకి ఇంజిన్ ఆయిల్ మొత్తం అంతా డ్రైన్ చేసి కొత్త ఇంజిన్ ఆయిల్ అయితే ఫిల్ చేశారంట. అప్పుడు 500 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు ఓన్లీ ఇంజిన్ ఆయిల్ చేంజింగ్కి. మనకి ఈ ఫ్రీ సర్వీస్లో ఓన్లీ లేబర్ ఛార్జ్ ఒక్కటే ఉండదు అనుకుంటా, మిగతా అంతా నార్మలే. టాప్ స్పీడ్ వెళ్ళింది అయితే 100 అనుకోండి, 80 to 100 మధ్యలోనే ఎక్కువ నేను వెళ్ళింది. దానికి మించి ఇవి క్రూజ్ చేయడానికి కూడా అవ్వదు. ఇవి పాపం చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఇవి. షోరూము వాళ్ళు కాల్ చేశారంట, ఇదొకటి నాకు నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఏ షోరూమ్ వాళ్ళు కూడా అలా కాల్ చేసి మీది బండి సర్వీస్ డ్యూ ఉందని చెప్పి ఇలా ఎవరు చెప్పట్లేదు. వీళ్ళైతే నిన్న కాల్ చేసి రమ్మని చెప్పారంట. అంటే మనం మర్చిపోతే వీళ్ళు రిమైండ్ చేస్తున్నారు. ఇదొక మంచి పద్ధతే. ఇదిగోండి మనం రాధేశ్యామ్ హోండా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదేంటి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ ఏదో అవుతున్నట్టుంది. కూర్మంపాలెంలో ఉంది, శ్రీహరిపురంలో ఉంది, అక్కిరెడ్డిపాలెంలో ఉంది, చోడవరం. ఇదేది ఘాట్ రోడ్ జంక్షనా? ఇది ఏ ఘాట్ రోడ్ అబ్బా? ఓహో ఓకే, మాడుగుల అటు వెళ్ళే దగ్గర ఘాట్ రోడ్ జంక్షన్లో ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ పరవాడ, కిందనేమో అచ్యుతాపురం. ఇక్కడ చూడండి టెస్ట్ రైడ్ పార్కింగ్ ఏరియా అని రాశారు. అండ్ టెస్ట్ రైడ్కి రూట్ మ్యాప్ కూడా చెప్పారు. జస్ట్ 1.1 kilometers మాత్రమే టెస్ట్ రైడ్, దానికి మించి వెళ్ళడానికి లేదంట. సర్వీస్ టైమింగ్స్ ఓహో అక్కడొకలా ఉంది, ఇక్కడొకలా ఉంది. అక్కడేమో 9 to 6 అని ఉంది, ఇక్కడేమో 7:30 AM to 6:30 PM అని ఉంది. హోండాకి కూడా ఒక యాప్ ఏమైనా ఉంటే బాగుండు, బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఆన్లైన్లోనే. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్కి ఆ యాప్ ఉందన్నమాట. ఎవరైనా తెలియకపోతే కనుక ఒకసారి ఎక్కించుకోండి. రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ ఉంటుంది, దానిలోనే మొత్తం సర్వీస్ డ్యూ అన్ని డీటెయిల్స్ అన్నీ దానిలోనే వస్తాయి. చూసారు కదా మొత్తం అన్నీ కూడా లైన్గా పెట్టించారు, కొత్తవి అంతా సీల్డ్. నాకు తెలిసి ఇవి 2024 మోడల్సే అనుకుంటున్నాను. నాకు యాక్చువల్గా ఈ కలర్ ఇష్టం అన్నమాట. ఇది బాగుంటుంది ఈ కలరు, కానీ వైట్ అనేది ఇంకా యూనివర్సల్ కలర్ కదా, అందుకని ఇంకా అదే తీసుకున్నాం మేము. బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మెయిన్ సర్వీస్ అయితే ఇక్కడ చేస్తారనమాట. చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయో, మొత్తం ఇవన్నీ సర్వీస్ బైక్స్. ఇక్కడ వాష్ చేసి లాస్ట్లో ఫైనల్గా ఇంకా మనకైతే ఇచ్చేస్తారు. ఈ షోరూంలో ఎలా అంటే మనము బుక్ చేసుకుంటే కనుక ఇక్కడ అవైలబిలిటీలో లేకపోతే వేరే షోరూమ్ నుండి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు మనకైతే అమ్మడం జరుగుతుంది. GST 28% అంట పార్ట్స్కి, సర్వీస్ ట్యాక్స్ ఏమో 18% లేబర్కి. మనకి మొత్తం డ్రైన్ చేసి కొత్త ఆయిల్ వేస్తారా, ఇంజిన్ ఆయిల్, లేకపోతే ఎలాగా మొత్తం అంతా? టాప్అప్ ఏం చేయరా? పాడైనా పాడకపోయినా ఇంకా అంతే మార్చేస్తారు. ఎస్టిమేషన్ ఎంత? 524. మనకి ఇప్పుడు ఈ ఫ్రీ సర్వీస్లో లేబర్ ఛార్జ్ ఒక్కటే ఉండదా? అంతేనా? ఇంజిన్ ఆయిల్కి గేర్ ఆయిల్కి అంతేనా? ఛార్జ్ అయితే ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ.
సో ఓకే, ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను మళ్ళీ ఇంటికి. నేను స్కూటీ తీసుకుని వస్తాను కదా, ఇప్పుడైతే ఇక్కడ పక్కనే ఆటోస్ వస్తాయి, ఆటో ఏదో ఎక్కేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. సో గైస్ మళ్ళీ ఈవినింగ్ అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. 6.5 hours later. ఓకే, మనం ఎప్పుడైతే ట్రయంఫ్ స్పీడ్ 400 మీద అయితే ఉన్నాము. నేను జస్ట్ అలాగా సిటీ వచ్చాను అనమాట, చిన్న వర్క్ మీద. ఇంకా సరదాగా అలా వచ్చాను టెస్ట్ రైడ్ కోసం. ఓ మంచి పికప్ ఉంది అసలు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. నేను ఇప్పుడైతే స్టోర్ మేనేజర్తో మాట్లాడాను, కొంత టైం కావాలండి, కొన్ని రోజుల తర్వాత నేనే కాల్ చేస్తానని చెప్పి నెంబర్ తీసుకున్నారు. మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 1-2 అవర్స్ అయితే ప్రొవైడ్ చేయమన్నాను నేను. క్రేజీ అసలు, పవర్ అయితే నార్మల్గా లేదు, ఇది పరిగెడుతుంది చూడండి. బాబా ఎంత లైట్ వెయిట్ ఉందంటే, ఇది 176 kgs ఎంత అంట, చాలా లైట్ వెయిట్ ఉంది. ఎగ్జాస్ట్ నోట్ వినండి ఇప్పుడు, రిజర్వ్లో ఉన్నట్టుంది బైక్ అయితే. ఆరెంజ్ లైట్ అయితే వెలుగుతుంది. టాకోమీటర్ వచ్చేసి చాలా చిన్నది ఉంది. అండ్ ఇక్కడ ఐ ఉంది కదా, ఈ ఐ నొక్కుతుంటే ట్రిప్ 1 ట్రిప్ 2 అండ్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ఎంత కిలోమీటర్స్ వెళ్తుంది, ఇంకా మైలేజ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ దీనికి యూఎస్బి సపోర్ట్ కూడా ఉన్నట్టుంది, ఇదిగోండి ఇక్కడ ఇటు సైడ్. ఇవన్నీ చాలా ఉన్నాయి దీనికి. నేను డీటెయిల్డ్గా ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను దీని మీద. ప్రజెంట్ అయితే ఇప్పటికీ దీంతో అడ్జస్ట్ అయిపోండి. నాకైతే మంచిగా స్పీడ్ కొట్టాలని ఉంది, నాకు అంత ఫీల్ క్యారీ చేయలేకపోతున్నాను. కొద్దిగా ముందుకెళ్ళి తిప్పుకుని వస్తాను. వా ఫుల్ అదిరిపోయింది అసలు. మామూలుగా లేదు, 5th గేర్లో ఉన్నాను. బాబా 6 గేర్ ట్రాన్స్మిషన్ ఇది, ఏమన్నా ఉందా పవర్ అయితే. జస్ట్ ఇది ఫస్ట్ ఇంప్రెషన్స్ కోసం చేస్తున్నాను. స్టార్టప్ చూద్దాము ఎలా ఉంటుందో. కీ ఆన్ చేశాను, ఎగ్జాస్ట్ నోట్ వినండి ఇప్పుడు. చాలా లైటర్ ఉంది బైక్ అయితే, మంచి పికప్ ఉంది. ఈ సిగ్నల్ మాత్రం స్కిప్ చేయలేకపోతున్నాం మనం యాక్చువల్గా. ఇది రెండోసారి పడింది. ఇది ఇప్పటివరకు ఎంత తిరిగింది, 3400 కిలోమీటర్స్ తిరిగింది. ఇది టెస్ట్ రైడ్ బైక్. ఇది ఈజీగా క్రూజ్ చేసేయచ్చు దీంతో. ట్రాఫిక్లో కూడా మంచిగా రన్ అవుతుంది. సేమ్ ఇంకా కేటీఎం పర్ఫార్మెన్సే దీనిది. అబ్బా ఎన్ని 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 ట్రాఫిక్ సిగ్నల్స్ రా బాబు, ఇక్కడికిక్కడ చిరాకు వచ్చేస్తుంది.
మళ్ళీ ట్రయం స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది ఒక చిన్న షార్ట్ స్పిన్ అంతే. నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకెప్పుడైనా కూడా ఒకసారి తీసుకుంటాను అడిగి. ఓకే బ్రో, సరే అయితే నాకు కాల్ చేయండి ఒకసారి. ఓకే బ్రో, బాయ్.